మాజీ మంత్రి పెద్దారెడ్డిపై అసైన్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని కాజేసినట్లు వార్తలు వస్తున్నాయి. రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనే 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు కొలువు తీరాయి. ఆ భూమి మధ్యలో 20.5 ఎకరాల అసైన్డ్ పొలం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట ఇప్పుడు ఆ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ 100 కోట్ల పైమాటే. రెవెన్యూ అధికారులు గొట్టు చప్పుడు కాకుండా సెటిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని కాజేసినట్టు వార్తలు వస్తున్నాయి. రేణిగుంట ఎయిర్పోర్టు పక్కనే 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు కొలువు తీరాయి. ఆ భూమి మధ్యలో 20.5 ఎకరాల అసైన్డ్ పొలం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట ఇప్పుడు ఆ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ 100 కోట్ల పైమాటే. రెవెన్యూ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా సెటిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో అనూహ్యంగా అసైన్డ్ భూమి పుట్టుకొచ్చింది. 534లో 5 ఎకరాలు 2005లో అసైన్లు చేసినట్టుగా రికార్డులు తెర మీదకు తీసుకొచ్చారు. ఈ 2 సర్వే నంబర్లలోని 10 ఎకరాల భూమి 2022 సెప్టెంబర్లోనే స్వర్ణలత పేరిట మ్యూటేషన్ చేశారు. ఆ సర్వే నంబర్ల పక్కనే ఉన్న 535 నంబర్లో 5.1 ఎకరాల ప్రైవేటు భూమి ఉన్నట్లుగా, దాన్ని కూడా పెద్దిరెడ్డి కొనుగోలు చేసినట్లుగా రికార్డులు చూపిస్తున్నాయి. చుట్టూ ప్రభుత్వ భూమి, దాని మధ్యలో ప్రైవేటు భూమి ఉంది. ఈ భూమిని పెద్దిరెడ్డి ఎలా కొనుగోలు చేశారనే చర్చ జరుగుతోంది. కాగా తన అఫిడవిట్ లో తన ఆస్తుల చిట్టా పూర్తిగా చూపించలేదని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో కోర్టులో విచారణ జరుగుతుంది. దీంతో ఆయన అఫిడవిట్ తప్పుల తడకలు ఉంటే పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది. దాంతో ఆయన్ను కూడా విచారణలో భాగస్వామిని చేస్తూ నోటీసులు ఇవ్వనున్నట్టు హైకోర్టు ఆదేశించడం కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సందీప్, అంటే చిత్తూరు జిల్లా పొంగనూరుకు సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి వ్యవహారం అయితే మాత్రం ఈ యొక్క ల్యాండ్ విషయానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారినది. మాజీ మంత్రి అయినటువంటి ల్యాండ్ అక్రమాలకు పాల్గొన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా దాదాపు 100 ఎకరాలు పైగా కూడా ఆ ల్యాండ్ అయితే కబ్జాలు చేసి వాటిని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. అది కూడా వాళ్ళ భార్య అయినటువంటి స్వర్ణలత పేరు మీద అయితే ఉన్నాయి. ఇదంతా కూడా గుర్తు చెప్పుడు కాకుండా కూడా చేసినటువంటి ఇదంతా కూడా అధికారికంగా కూడా కాకుండా అనధికారికంగా ఉండేటువంటి భూములంతా చేసి దాదాపుగా 100 కోట్లు పైగా కూడా ఆ ఆస్తి అయితే మాత్రం వాళ్ళ భార్య పేరు మీద అయితే ఉంది. ఇవంతా కూడా లెక్కలెక్కి రానేటువంటి అంతా కూడా ప్రభుత్వ భూములు కాజేసినట్టుగా తెలుస్తుంది. అలాగే రేణుగుంట దగ్గర కానీ అలాగే పొంగనూరు, మదనపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం దాదాపుగా మొత్తం వాళ్ళ యొక్క అనుచరులు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం అంతా చూసుకుంటే దాదాపుగా 1000 ఎకరాల భూమిని అయితే మాత్రం ప్రభుత్వ భూమిని మొత్తం అంతా కూడా ఈ యొక్క వీళ్ళు తీసేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 100 ఎకరాలకు సంబంధించి అయితే మాత్రం ఇదే ఒక పెద్ద స్కామ్ లాగా తయారవుతుంది. ఈ భూములంతా కూడా ఈ రెవెన్యూ వాళ్ళకి సంబంధించి వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళ పైనకి మార్చుకోవడం, దాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుంది. దీని ద్వారా మొత్తం అంతా కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది అనే రకంలో కూడా అనూహ్యంగా వైసీపీ ప్రభుత్వం పడిపోవడం, దాని తర్వాత ఎన్డీఏ కూటమి రావడంతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి మొత్తం స్కామ్స్ అంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్టు వ్యవహారం అయితే ఉంది. అలాగే రీసెంట్ గా చూసుకుంటే కూడా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో ఉన్నాయి. ఆ ఆఫీసు కూడా మంటల్లో తగలబడిపోవడం దీనికి చర్చనీయాంశంగా మారింది. దీని వెనక కూడా యొక్క ప్రధాన అనుచరులు ఉండడం కూడా కొద్దిగా అనుమానంగా వ్యక్తం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే
చూసుకుంటే మాత్రం ఎలక్షన్ కి సంబంధించి అయితే మాత్రం ఎన్నికలు అడవిలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అయితే అసలు ఒక భూములకు సంబంధించి అయితే వాళ్ళ భార్యకి సంబంధించి అయితే మాత్రం ఒక్కట కూడా ఏం లేదు. హౌస్ వైఫ్ అనేది మాత్రమే అలా చూపించారు. కాకపోతే ఆ పేరు మీద అయితే మాత్రం 100 ఎకరాలు పైగా కూడా భూమి ఉందనేసి దాని విలువ 100 కోట్ల పైగా ఉందనేసి కూడా తెలుస్తుంది. సో ఈ విషయానికి సంబంధించి కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి రామచంద్ర యాదవ్, బోడే రామచంద్ర యాదవ్ సంబంధించి ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. సో దీనికి సంబంధించి అయితే మాత్రం అంతా కూడా ప్రతి ఒక్కటి అంటే కోర్టు కేసు కానీ అలాగే భూములకు సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ కూడా అన్ని సాక్ష్యాలతో పాటు మొత్తం కూడా కోర్టుకి సమర్పించింది అయితే మాత్రం ఉంది. దీని ద్వారా కూడా ఎమ్మెల్యే పదవికే కాకుండా తనకి శిక్ష పడే అవకాశం కూడా ఉందనేది కూడా రాజకీయవేత్తలు అయితే మాత్రం విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అక్రమాలు కూడా ఒక్కొక్కటి పైకి రావడంతో పాటుగా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో కూడా కీలక నేతగా వ్యవహరించినటువంటి ఈ రామచంద్రారెడ్డికి సంబంధించి అయితే మాత్రం ఒక్కొక్కటిగా వాళ్ళ యొక్క అనుచరులు చేసిందే కానీ వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి అన్ని కూడా బయట రావడంతో పాటుగా ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి విషయాలు, దాని యొక్క రికార్డులు, ఆ రికార్డులకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ అంతా కూడా బయట రావడంతో పాటుగా ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. సందేశ్. రైట్, థ్యాంక్ యూ నరేష్.